వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి గడిచిన రాత్రి అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకై మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. ప్రతి ఉదయం నా బెతెస్తా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు, నెమ్మదిస్తున్నాడు. ఆయన కృపను నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 99వ వచనాన్ని చదువుకుందాం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క ఆజ్ఞల్లో నడుచుకునేవారు, ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి వారు, దేవుని ఆజ్ఞలకు భయపడేవారు, దేవుని ఆజ్ఞలను ముందుంచుకున్నవారు, దేవుని ఆజ్ఞలే జీవపు ఊటగా ఎంచుకున్నటువంటి వారు, భయపడి జీవించేటువంటి వారందరికీ కూడా దేవుడిస్తున్నటువంటి మాట. భక్తి కలిగినటువంటి వారు దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉంటే, ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉంటే వారు పలుకుతున్నటువంటి మాట, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే విశేషమైనటువంటి జ్ఞానం, విశేషమైనటువంటి వివేకము, విశేషమైనటువంటి సంపద, విశేషమైనటువంటి సకల విధములైనటువంటి ఆశీర్వాదములు నీ శాసనముల్లో ఉన్నాయని ఈ భక్తుడు గ్రహించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క శాసనములను మనం ధ్యానిస్తూ ఉంటే, దేవుని యొక్క శాసనములను చదువుతూ ఉంటే, దేవుని యొక్క శాసనములను వింటూ ఉంటే, దేవుని యొక్క శాసనములను పదే పదే మనము నెమరు వేసుకుంటూ ఉంటే విశేషమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తానని దేవుడు మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. విశేషమైనటువంటి జ్ఞానం, భక్తి కలిగినటువంటి యోసేపు విశేషమైనటువంటి జ్ఞానం కలిగినవాడుగా, భక్తి కలిగినటువంటి దానియేలు విశేషమైనటువంటి జ్ఞానం కలిగినవాడుగా, భక్తి కలిగినటువంటి సొలొమోను మహారాజు ఆయన జ్ఞానవాక్కులు వినటానికి లోకులందరూ కూడి వచ్చినట్టుగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడిచ్చిన మాట ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలమని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో మన విద్య, బుద్ధి, మరి ఎగ్జామ్స్, జాబ్ విషయంలో మనం ఎన్నో గందరగోళాలకు గురవుతూ ఉంటాం. ఎగ్జామ్లో సరైనటువంటి క్వాలిఫై మార్కులు రాలేదని, తర్వాత సీట్ రాలేదని, జాబ్ క్లియర్ కాలేదని ఎంతో టెన్షన్ పడుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క శాసనములను ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, ఎవరైతే చదువుతూ ఉంటారో, ఎవరైతే ఆ మాటలను నెమరు వేసుకుంటూ ఉంటారో వారికి విశేషమైనటువంటి జ్ఞానం దేవుడిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు విశేషమైన జ్ఞానముతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిచ్చిన మాట ప్రకారం విశేషమైన జ్ఞానముతో మనమందరం నింపబడదాంగా. మనలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోవునుగాక. జ్ఞాన వివేకం కలిగిన ఆత్మతో మనం నింపబడదుముగాక. అలాగే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 100వ వచనాన్ని చదువుకుందాం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. జ్ఞానం లేదని, బుద్ధి లేదని, జ్ఞాపకశక్తి లేదని, చదవలేకపోతున్నానని, ఎగ్జామ్ సరిగా రాయలేకపోతున్నానని, జాబ్ క్లియర్ కావట్లేదని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, అన్నిట్లో ఫెయిల్ అయిపోతున్నానని టెన్షన్ పడుతున్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ శుభదినాన
దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఉపదేశములను లక్ష్యము చేసినటువంటి వారికి దేవుడు వృద్ధుల కంటే జ్ఞానంను దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే భక్తుడైనటువంటి దానియేలు యవనుడే, భక్తుడైనటువంటి యోసేపు యవనుడే. కానీ వారి బుద్ధి జ్ఞాన సర్వ సంపదల ఎదుట వృద్ధులు తల వంచారు ప్రియులారా, రాజులు తల వంచారు, అలాగే పెద్దలు తల వంచారు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనందరి జీవితాల్లో అలాంటి విశేషమైన జ్ఞానంతో మనల్ని దేవుడు నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మనకు ఎక్కడో దొరుకుతాయని మనం ప్రయాసపడుతూ ఉంటాం ప్రియులారా. అయితే అలాగను ప్రయాసపడాల్సిన అవసరం లేదని దేవుని సన్నిధిలోనే, దేవుని యొక్క లేఖనముల్లోనే, దేవుని యొక్క ఉపదేశంలోనే, దేవుని యొక్క శాసనముల్లోనే మనకు విశేషమైన జ్ఞానం ఉన్నదని శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క విశేషమైన జ్ఞానమును మనం పొందుకున్న ఎడల వారి పిల్లల, పెద్దల, యవనస్తుల, ఎవరైనా సరే, పేదల, ధనవంతుల, ఎవరైనా సరే, ఆరోగ్యం బాగున్నవారా, బాగలేనివారా, ఎవరైనా సరే, దేవుడు వారికి విశేషమైన జ్ఞానంనిచ్చి అన్ని విషయాల్లో కృప చూపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. వారి ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి దేవుని నామాన్ని మహింపరచినట్లుగా దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడు. శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా విశేషమైన జ్ఞానము కలిగి జీవించదుగాక. దేవునికి మహిమ తెచ్చే పాత్రలముగా ఉంతుముగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా పొందుదుముగాక. దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మనందరిని కూడా దేవుడు దర్శించబోతున్నాడు. విశేషమైన జ్ఞానంతో నింపబోతున్నాడు. కొరతలన్నీ తీర్చబోతూ ఉన్నాడు. అలాగే కరువును తీర్చబోతున్నాడు. రోగములు క్లియర్ చేయబోతూ ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనము లేవనెత్తబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సమస్త శోధల నుండి తప్పించి ఆయన కనికరాన్ని మనకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క శాసనములను, దేవుని యొక్క ఉపదేశములను లక్ష్యము చేసి బోధకుల కంటే, అలాగే వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానమును మనం పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. మీ శాసనములను తండ్రి మేము గైకొనటం వలన, ధ్యానించడం వలన ఆ తండ్రి మాకు విశేషమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. మా బోధకుల కంటే కూడా తన విశేషమైన జ్ఞానం ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నందుకే స్తోత్రం. మీ ఉపదేశములను మేము లక్ష్యము చేయడం వలన తండ్రి వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానంను మాకు ఇస్తానని మీరు మాట్లాడారు. స్తోత్రం. ఈ మాటలు విన్న బిడ్డలందరికీ కూడా విశేషమైన జ్ఞానం కలుగునుగా, సర్వ సంపదలు మీ బిడ్డలు పొందుదురుగా, జ్ఞాపక శక్తిని కలిగి మీ బిడ్డల విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యమందు, ఎగ్జామ్స్లో కూడా మీ కృపను అనుభవించుదురుగా. మీకు స్తోత్రాలు. నా రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ పరమహస్తములకు అప్పగిస్తున్నాను. ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, వారికి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గున్య వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గద్దిస్తున్నాను. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను తాకి నెల నిండు వరకు కాపాడి చక్కటి కుమారులను, కుమార్తెలనిచ్చి సంతోషపరచమని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. వారి రాకపోకల్లో మీ తోడుంచండి, కరుణా కటాక్షము చూపండి తండ్రి. ఆయన జాబ్ విషయంలో కృపనివ్వండి, ప్రమోషన్కి లీడ్ చేయండి తండ్రి. మీ ధైర్యంతో, మీ శాంతితో మీ బిడ్డలు నింపుతూ మహిమ పొందుమని, మేలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.